నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. విద్యా వ్యాపార రంగాల్లో మన దేశం చాలా వేగంగా పరిగెడుతుంది. ఇక బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం కింద అందిస్తున్న కోర్సులకు సంబంధించి బీబీఏ ఎల్ఎల్బి కోర్సుల విభాగం అధిపతి డాక్టర్ వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. సో దీనికి సంబంధించి కోర్సులకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, సో విద్యార్థులకు ఇంకా బిజినెస్ మేనేజర్స్ గా తీర్చిదిద్దడానికి ఎలాంటి లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ ముందుకు వెళ్తుంది, వీటన్నిటికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కేఎల్ యూనివర్సిటీ బీబీఏ ఎల్ఎల్బి కోర్సులను అందిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి సార్? 2026-27 విద్యా సంవత్సరానికి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్, కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ల నుంచి 20 రకాల బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాం మేడం. వాటిలో బీబీఏ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ విత్ ఏసీసీఏ, బీబీఏ విత్ సిఎంఏ, బీబీఏ విత్ ఫిన్ టెక్నాలజీ, బీబీఏ విత్ ఐఐటి అనేటటువంటి 3 సంవత్సరాల ప్రోగ్రాంలను అందిస్తున్నాము. అంతేకాకుండా బీబీఏ ఎల్ఎల్బి అని 5 సంవత్సరాల ప్రోగ్రాంను కూడా అందిస్తున్నాము. వీటితో పాటుగా ఈ సంవత్సరం నుండి 26-27 విద్యా సంవత్సరం నుండి హై ప్యాకేజ్ లక్ష్యంతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ అనే స్పెషలైజేషన్ని, బీబీఏ విత్ ఏఐ అండ్ డెసిషన్ ఇంటెలిజెన్స్ అనే స్పెషలైజేషన్ని, బీబీఏ విత్ ఏఐ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనే స్పెషలైజేషన్ని, బీబీఏ విత్ కార్పొరేట్ లీడర్షిప్ అనేటటువంటి స్పెషలైజేషన్ని, బీబీఏ విత్ వెంచర్ బిల్డింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే స్పెషలైజేషన్ని, బీబీఏ విత్ బ్రాండ్ లీడర్షిప్ అనే స్పెషలైజేషన్ని, మొత్తం 20 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాం మేడం. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్నటువంటి 20 రకాల బీబీఏ ప్రోగ్రాంలు తీసుకుంటే వాటిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే మీ అందరికీ తెలిసిందే, కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్. అంటే కేఎల్ యూనివర్సిటీ అంటే ప్లేస్మెంట్ అంతే. అలాంటి సందర్భంలో ఈ 45 సంవత్సరాల నుంచి కూడా కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ని ఏర్పాటు చేయడంలో పిల్లలకి తన ప్రత్యేకతను సాధిస్తూ ఉంది. అదేవిధంగా బీబీఏలో కూడా మనకి 100% ప్లేస్మెంట్లు లభిస్తున్నాయి. 100% ప్లేస్మెంట్స్ కూడా మంచి మంచి కంపెనీలో, అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కనుక తీసుకుంటే టీసీఎస్ కంపెనీలో, విప్రో, డెలాయిట్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ యూనియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల్లో మా విద్యార్థులందరూ ప్లేస్మెంట్ని సాధించారు. రెండో ప్రత్యేకత తీసుకుంటే కనుక మంచి గ్లోబల్ స్టాండర్డ్స్ తోటి ఉన్నటువంటి క్యాంపస్. మా క్లాస్ రూమ్లు అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీలో 2 లక్షల పైగా పుస్తకాలు ఉంటాయి. మేము ఎన్నో వేల జర్నల్స్ని సబ్స్క్రైబ్ చేశాము. మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. బాయ్స్కి గర్ల్స్కి సపరేటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అన్ని రకాలైనటువంటి కోర్టులు ఉంటాయి. అదే కాకుండా మా హాస్టల్స్ తీసుకుంటే కనుక వరల్డ్ క్లాస్లో ఉంటాయి. అంటే 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటాయి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకామిడేషన్స్ తోటి. ఇవన్నీ కాకుండా మాది లష్ గ్రీన్ క్యాంపస్, అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం. అంటే వీఆర్ నోన్ ఫర్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడో ప్రత్యేకత తీసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా మంచి నిష్ణాతులు. అంటే అందరూ కూడా డాక్టరేట్ హోల్డర్స్, అందరూ పిహెచ్డి డిగ్రీ చదివిన వాళ్ళు. అంటే కేఎల్ యూనివర్సిటీలో 1200 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే 800 మంది డాక్టరేట్ హోల్డర్స్. బీబీఏ డిపార్ట్మెంట్లో కానీ ఎంబీఏ డిపార్ట్మెంట్లో కానీ ఉన్న టీచర్స్ అందరూ కూడా డాక్టరేట్ డిగ్రీ హోల్డర్స్ అన్నమాట. అంటే వాళ్ళు ఎటువంటి కోర్సునైనా చాలా శ్రద్ధతోటి బోధించేటటువంటి ఉపాధ్యాయులు వీళ్ళంతా. అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకతను తీసుకుంటే కనుక ఇక్కడ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పరంగా ఏంటంటే రకరకాల ఫ్లెక్సిబిలిటీస్ని ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఇయర్ చదివిన విద్యార్థులు డ్రాప్ అయితే కనుక వాళ్ళకి సర్టిఫికెట్ పట్టాను కానీ, సెకండ్ ఇయర్ తర్వాత డిప్లొమా, థర్డ్ ఇయర్ తర్వాత డిగ్రీ, 4 ఇయర్స్ కంటిన్యూ అయితే ఆనర్స్ డిగ్రీ. అంటే మేము అందించే 20 రకాల బీబీఏ ప్రోగ్రాంలో 19 రకాల బీబీఏ ప్రోగ్రాంలు 3 సంవత్సరాల డ్యూరేషన్ తోటి. ఓన్లీ బీబీఏ ఎల్ఎల్బి మాత్రము 5 సంవత్సరాల డ్యూరేషన్. అంటే ఈ డిగ్రీలో కూడా కొంతమంది మధ్యలో డ్రాప్ అవ్వాలన్నా కూడా ఆ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా
బీబీఏ విత్ ఎంటర్ప్రెన్యూర్షిప్, బీబీఏ ఆనర్స్, బీబీఏ రీసెర్చ్ ఓరియంటేషన్, బీబీఏ ఇలా సెల్ఫ్ లెర్నింగ్ మోడ్, డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ కూడా మేము అందిస్తున్నాం. అంటే వీఆర్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్స్, అండ్ వీ హ్యావ్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ వీ హ్యావ్ గుడ్ ఫెసిలిటీస్ లైక్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, జిమ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్. అండ్ అంతేకాకుండా ఇక్కడ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ ఇస్తాము. అంతేకాకుండా టీచర్స్ కూడా మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు అనమాట. సో ఇవన్నీ బీబీఏ యొక్క ప్రత్యేకతలు. ఇదే కాకుండా అవర్ క్యాంపస్ ఈజ్ నోన్ ఫర్ డిసిప్లిన్. సో చాలామంది అంటే మా క్లాసులన్నీ తీసుకుంటే కనుక గర్ల్స్ బాయ్స్ సమానంగా ఉంటారు. అందుకంటే చాలామంది గర్ల్స్ పేరెంట్స్ తోటి నేను మాట్లాడినప్పుడు ఏమంటారంటే, మనం కేఎల్యూలో పెడితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే చాలా కేర్ తీసుకుంటారు, అంటే డిసిప్లిన్డ్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీ యొక్క బీబీఏ ప్రత్యేకతలు మేడం. రైట్ సార్, చాలా ప్రత్యేకతలు వివరించారు. అండ్ అంతేకాకుండా ఈ కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ప్రోగ్రామ్స్ తీసుకుంటే కనుక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి సార్ విద్యార్థులకి? అంటే యాక్చువల్గా ఏంటంటే బీబీఏ అనేది 3 సంవత్సరాల డిగ్రీ. అంటే బీబీఏ చదవటం కూడా చాలా తేలిక, ఎందుకంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక్కడ విద్యార్థులకు ఏం నేర్పుతామంటే బిజినెస్ని ఎలా నిర్వహించాలి, అంటే బిజినెస్ మేనేజర్లుగా బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి అనేది నేర్పుతాం ఇక్కడ. అంటే ఏంటంటే ఇది కొంచెం మనసుకు దగ్గరగా ఉన్న కోర్సు. అంటే 3 సంవత్సరాల కోర్సు, ఈజీగా చదువుకోవచ్చు. ఇంజనీరింగ్ తోటి పోల్చుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీలు అన్నీ కూడా 4 సంవత్సరాల కోర్సులు. అంతేకాకుండా బీబీఏ డిగ్రీ చదువుకున్న తర్వాత వాళ్ళకి అన్ని సెక్టార్లో జాబులు వస్తాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని తీసుకుంటే కనుక సిఎస్సి స్టూడెంట్కి సాఫ్ట్వేర్ సెక్టార్లో, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఇండస్ట్రియల్ సెక్టార్లో, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి కన్స్ట్రక్షన్ రంగంలో, ఇలా బీబీఏ చదువుకుంటే అన్ని సెక్టార్లో జాబులకి వీళ్ళు అవకాశాలు లభిస్తాయి. అదే ఇంజనీరింగ్ అయితే పర్టికులర్ సెక్టార్కి వాళ్ళు కన్ఫైన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా బీబీఏ చదువుకున్న తర్వాత ఇప్పుడు విద్యార్థులు కనుక అమెరికా వెళ్ళి ఎంఎస్ చదవాలనేటటువంటి గోల్ ఉంటే వాళ్ళు బీబీఏ తోటి అమెరికా వెళ్ళటం ఈజీ. ఎందుకంటే బీటెక్ 4 సంవత్సరాలు అది అమెరికా వెళ్ళి ఎంఎస్ చదివే బదులు బీబీఏ చదువుకొని ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఎవ్రీ ఇయర్ ఏంటంటే 50 మంది దాకా, 50 నుంచి 100 మంది విదేశీ యూనివర్సిటీస్లో ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్ చదవడానికి వెళ్తారు. బీబీఏ డిగ్రీని వేరే డిగ్రీలతో పోల్చినప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మేడం. సో అయితే కెరీర్ విషయంలో ఎలాంటి డోకా లేదు అంటారు? ఎస్ మేడం, ఎస్. ఓకే. అండ్ నార్మల్గా ఈ బీబీఏ ప్రాజెక్ట్స్, ఈ ప్రోగ్రామ్స్ తీసుకున్నట్లయితే కనుక అండ్ ఫ్యూచర్లో చాలామందికి అంటే ఉద్యోగానికి సంబంధించి అవకాశాలు ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఎటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎటువంటి డోకా లేదు. సో ఫ్యూచర్లో కూడా చాలా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అంటే ఎంతవరకు వాళ్ళు ఎర్న్ చేయొచ్చు అంటారు? సో అంటే యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇప్పుడు పేమెంట్ ప్యాకేజ్లు వచ్చేసరికి మనకి 12 lakhs వరకు కూడా వస్తుంది. అంటే ప్రతిష్టాత్మక కంపెనీలు అటువంటి టీసీఎస్ కానీ, డెలాయిట్ కానీ, విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ, లేకపోతే బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, వీళ్ళు ఇస్తున్న ప్యాకేజీలు ఏంటంటే 6 lakhs నుంచి 7 lakhs వరకు వస్తాయి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్లేస్మెంట్ ప్యాకేజీలు పెంచడం కోసం రకమైనటువంటి స్పెషలైజేషన్స్ అంటే ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నా అని చెప్పాను. అంటే మేము వార్టన్ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఏఎమ్స్ యొక్క సిలబస్ని మేము బెంచ్ మార్క్గా తీసుకొని కొత్త స్పెషలైజేషన్స్ పెడుతున్నాం. అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్, ఆల్గో ట్రేడింగ్, ఫిన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్, డిజిటల్ బ్యాంకింగ్, ఇన్నోవేషన్, బ్రాండ్ లీడర్షిప్, వెంచర్ బిల్డింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఈ కొత్త రకాలైనటువంటి స్పెషలైజేషన్ ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఈ ప్యాకేజీలు పెంచడం కోసం. అంటే నా బీబీఏ స్టూడెంట్లు ఇంజనీరింగ్ స్టూడెంట్లతో సమానంగా ఈ కంపెనీలన్నీ జాబులు పొందుతున్నారు. ఇప్పుడు మా గోల్ ఏమంటే, నెక్స్ట్ గోల్ ఏంటంటే హౌ టు ఇంక్రీజ్ ద పే ప్యాకేజెస్. అంటే మేము స్టూడెంట్ యొక్క కెరీర్ ప్రోగ్రెషన్లో ఎలా ఆలోచిస్తామంటే, మా యూనివర్సిటీలో బీబీఏలో జాయిన్ అయిన విద్యార్థికి ఫస్ట్ గోల్ ఏంటంటే యూ షుడ్ గెట్ డిగ్రీ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైమ్ ఆఫ్ 3 years విత్ ఫస్ట్ క్లాస్. దట్ ఈస్ అవర్ ఫస్ట్ గోల్. Second goal is all registered students for placement should get the job. Some of the students also get 3-4 job offers కూడా వచ్చేటట్టు చూస్తాం. అంటే ప్లేస్మెంట్కి రిజిస్టర్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా జాబ్ వచ్చేటట్టుగా చూస్తాం.
నెక్స్ట్ గోల్ ఏమంటే కొంతమంది ఏంటంటే మేము ఎంబీఏకి చదువుకుంటాము, ఇంకా ప్యాకేజీలు పెంచుకుంటాము అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఎంబీఏ సీట్లు కొడటానికి కావాల్సినటువంటి యాప్టిట్యూడ్, రీజనింగ్ అలాంటివన్నీ నేర్పడం వల్ల ఏంటంటే మా స్టూడెంట్లు ఇప్పుడు ఐఏఎం కోజికోడ్, ఐఏఎం త్రిచి, ఐఏఎం సంబల్పూర్, ఐఏఎం రాంచీ, వీటిలో ఐఏఎం గయా, వీటిలో మా స్టూడెంట్లు ఇప్పుడు రైట్ నౌ చదువుతున్నారు. అంటే మేము ఇచ్చే కోచింగ్ ఏంటంటే ప్రతిష్టాత్మకమైనటువంటి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ సీట్లు కొడటానికి కూడా పనికొస్తుంది. మూడో రకమైన స్టూడెంట్లు ఏంటంటే వాళ్ళు యూకే కానీ, యుఎస్ కానీ, జర్మనీ కానీ, లేకపోతే ఆస్ట్రేలియా కానీ ఎంబీఏకి వెళ్తారు. వాళ్ళ కోసం ఏం చేస్తామంటే మేము జిఆర్ఈ, టోఫెల్ అలాంటి వాటిల్లో, బైలింగ్ ఇలాంటి వాటిల్లో మనం ట్రైనింగ్ ఇస్తాం. 4వ రకం ఏంటంటే ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు. అంటే చాలామంది పేరెంట్స్కి ఏంటంటే అవగాహన లేదు. కొంతమందికి ఏంటంటే 16 years కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉంటేనే మనం అమెరికా వెళ్ళి ఎంఎస్ చదవచ్చు అనేటువంటి అపోహ ఉంది. లేదు, బీబీఏ చదువుకొని 15 సంవత్సరాల ఎడ్యుకేషన్ తోటి కూడా అడ్మిషన్ ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్లో అడ్మిషన్ ఇచ్చే యూనివర్సిటీలు 50కి పైగా ఉన్నాయి. రైట్. ఈ కేఎల్ యూనివర్సిటీలో బీబీఏలో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి వివరించండి సార్. ఎస్ మేడం. అంటే సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు మేడం. యాక్చువల్గా బీబీఏ చదివే విద్యార్థులు ఎవ్రీ సమ్మర్లో, అంటే వాళ్ళకి మూడు సమ్మర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక సమ్మరు, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక సమ్మరు, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక సమ్మర్ పాటు ఏదో ఒక కంపెనీలో 2 నెలల పాటు పనిచేస్తారు, ఏదో ఒక రోల్లో పనిచేస్తారు. అలా పనిచేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అసలు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్కి ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడతాయి అనేది అవగాహన వస్తుంది. అంతేకాకుండా క్లాస్ రూమ్ లిజనింగ్కి ఇంపార్టెన్స్ ఎంత ఇవ్వాలనేది తెలుస్తుంది. ఇంకా ఏం నేర్చుకోవాలి ఇండస్ట్రీలో జాబ్ చేయాలంటే అనేటటువంటి ఆ గ్యాప్ బ్రిడ్జింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అనమాట. మన దగ్గర ఏమంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకి ఏంటంటే ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ అంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే 6 నెలల ముందు తీసుకెళ్ళిపోతారు వాళ్ళని. అంటే 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత 1 year పాటు వాళ్ళకి జాబ్ ఇస్తారు, తర్వాత జాబ్ ఇస్తారు, పర్మనెంట్ జాబ్ ఇస్తారు. అంటే 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఏం చేస్తారు వీళ్ళకి ముందే ఇస్తారు. అంటే ఫైనల్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లోనో ఫస్ట్ సెమిస్టర్లోనో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ 6 నెలల్లో 9 నెలల్లో ఇండస్ట్రీలో పనిచేస్తారు, వాళ్ళకి శాలరీ వస్తుంది, తర్వాత వాళ్ళకి పర్మనెంట్ జాబ్ వస్తుంది. దీనికి కానీ మేమేం చేస్తామంటే మేము ఎటువంటి సపోర్ట్ ఇస్తామంటే ఆ విద్యార్థులకి సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళంతా కూడా అటెండెన్స్ ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసి వాళ్ళకి ఈక్వల్ మ్యాపింగ్ ఇచ్చి వాళ్ళందరూ ఇంటర్న్షిప్లో ప్లస్ వాళ్ళకి ఇంటర్న్షిప్లో స్టైఫండ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు మనము ఎగ్జామ్స్ కూడా ఎలో చేసి వాళ్ళకి డిగ్రీ వచ్చినట్టుగా చూస్తాం మేడం. సో ఈ అవకాశం కూడా ఉంది. శాప్ ఇంకా ఇతర శిక్షణల గురించి వివరించండి సార్. అంటే యాక్చువల్గా కేఎల్ యూనివర్సిటీలో మేము ఎలా ప్లాన్ చేసామంటే 26-27 బ్యాచ్లో బీబీఏ జాయిన్ అయిన విద్యార్థులకి ఫస్ట్ ఏమంటే దే హ్యావ్ టు చూస్ దేర్ స్పెషలైజేషన్. అంటే మేము ఇచ్చేటటువంటి 19 రకాల స్పెషలైజేషన్స్లో నుంచి ఒక స్పెషలైజేషన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే వాళ్ళు ఏ జాబ్ రోల్ పొందాలనుకుంటున్నారు, అంటే వాళ్ళు ఫైనాన్షియల్ అనలిస్టా, మార్కెటింగ్ మేనేజరా, లేకపోతే హెచ్ఆర్ మేనేజరా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అనలిస్టా, ఏ రోల్ కావాలనుకున్నారో డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు కావాల్సినటువంటి గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం మనం. అంటే ప్రతి ఒక్కడు కూడా డిగ్రీతో పాటుగా కొన్ని సర్టిఫికేషన్ చేసేటట్టు చూస్తాం. ఈ సంవత్సరం నుంచి అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రతి కోర్సులో కూడా ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ ఉండేటట్టు చూస్తున్నాం. అంటే ఇక్కడ బీబీఏ చదువుతున్న విద్యార్థులు వీటితో పాటుగా ఈ జనరల్ బీబీఏ కోర్సులతో పాటుగా ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ కానీ, కోర్సెరా సర్టిఫికేషన్ కానీ తెచ్చుకుంటారు. అది కాకుండా ఎస్ఏపి ట్రైనింగ్ ఇస్తాం. ఎస్ఏపి ట్రైనింగ్ అంటే ఏంటంటే మామూలుగా బీబీఏ చదివిన, ఎంబీఏ చదివిన విద్యార్థులకు కంపెనీలో జరిగే వర్క్కి కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎస్ఏపి ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎస్ఏపి ట్రైనింగ్ ఏంటంటే మనం అది మెట్రోపాలిటన్ సిటీస్లోనే అందుబాటులో ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఏంటంటే మనము ఇన్ క్యాంపస్లోనే ఆ ట్రైనింగ్ ఇస్తారు. అంటే మా టీచర్స్ అందరూ కూడా ఎస్ఏపి సర్టిఫైడ్ టీచర్స్. By the time they go with the degree, they will have multiple certifications which will help them to get the good packages. సో ఈ బీబీఏ అండ్ ఎల్ఎల్బి కోర్సులకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సార్?
అంటే యాక్చువల్గా బీబీఎల్ఎల్బి అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కోర్స్ మేడం. అది లా బేస్డ్ కోర్సు. అంటే బీబీఎల్ఎల్బి అనేది 5 సంవత్సరాల కోర్సు. ఈ కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులు మొదటి గోల్ ఏమంటే వాళ్ళు జడ్జిలు అవ్వచ్చు. అంటే మా దగ్గర చదివినటువంటి 4 విద్యార్థులు మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి జడ్జి ఎగ్జామ్స్లో 40 మందికి జడ్జి జాబ్లు వస్తే వాళ్ళలో 4 మా విద్యార్థులే. అంటే 10% సక్సెస్ రేట్ ఉంది మాకు. అందుకని ఏంటంటే బీబీఎల్ఎల్బి చదివిన విద్యార్థులు జడ్జిలుగా కెరీర్ని ఎంచుకోవచ్చు, లేదా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు, అంటే లాయర్లుగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కూడా మిస్ అయితే ఏంటంటే కంపెనీలో లీగల్ అడ్వైజర్ పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులకి రావడం కోసం మనం ఎల్ఎల్బిని బీబీఏ తోటి మిక్స్ చేయటం వల్ల దాన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయిపోయింది బీబీఎల్ఎల్బి ప్రోగ్రామ్. అంటే బీబీఎల్ఎల్బి ప్రోగ్రామ్ జాయిన్ అయినటువంటి విద్యార్థికి 3 రకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. ఒకటి ఎగ్జామ్స్ రాసి జడ్జిలు అవ్వచ్చు, లేకపోతే ఓన్ ప్రాక్టీస్ చేయొచ్చు అడ్వకేట్గా, 3 కంపెనీల్లో లీగల్ అడ్వైజర్గా కానీ చేరడానికి అవకాశం ఉంటుంది మేడం బీబీఎల్ఎల్బిలో జాయిన్ అయితే. కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ప్రవేశానికి అర్హత ఏంటి సార్, అండ్ అడ్మిషన్ ఎలా పొందాలంట? అంటే యాక్చువల్గా బీబీఏ చదవాలంటే +2 ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే +2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లోనైనా కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ హెచ్ఈసి, ఇంటర్మీడియట్ ఎంఈసి, తత్సమానమైన అంటే ఇంటర్మీడియట్ కాకుండా 2 years డ్యూరేషన్ ఉన్నది 10th క్లాస్ తర్వాత ఏదైనా ఉన్న కోర్స్ సైన్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. సో వీళ్ళు ఏంటంటే అడ్మిషన్ కావాలంటే కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కానీ, లేకపోతే కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో కానీ, విజయవాడ క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్లో కానీ, లేకపోతే ఈవెన్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కానీ అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. రైట్. ఈ విదేశీ ఇంటర్న్షిప్ అండ్ మరియు ఈ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ గురించి తెలియజేయండి సార్. మన దగ్గర బీబీఏ చదివే విద్యార్థులు 1 సెమిస్టర్ని కానీ 1 సంవత్సరాన్ని కానీ విదేశంలో ఉన్నటువంటి వేరే యూనివర్సిటీలో చదివి, అంటే ఇలా చదవటం వల్ల ఏమంటే వాళ్ళకి కేఎల్ యూనివర్సిటీ డిగ్రీ వస్తుంది, అక్కడ చదివినట్టు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. దాన్ని సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటారు. సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటే 1 సెమిస్టర్ని, అంటే బీబీఏ ప్రోగ్రాము 6 సెమిస్టర్ల పాటు ఉంటుంది. ఈ 6 సెమిస్టర్లో ఏదో ఒక సెమిస్టర్ని అబ్రాడ్లో ఇంకొక యూనివర్సిటీలో చదివి ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్తో పాటు ఆ యూనివర్సిటీ యొక్క సర్టిఫికేషన్ కూడా పొందే సౌలభ్యం కేఎల్ యూనివర్సిటీలో ఉంది. అంతేకాకుండా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను కూడా, అంటే బీబీఏలో 3 సంవత్సరాల సమ్మర్లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు కదా 2 months పాటు, ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ని వేరే కంట్రీలో కూడా చేసేటువంటి సౌలభ్యం ఉంది. అంటే ఇలా చేయాలనుకున్న విద్యార్థులు ఏంటంటే ముందే వాళ్ళ ఆప్షన్ మాకు తెలియజేస్తే విల్ డైరెక్ట్ దెమ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్. హియర్ వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ విచ్ విల్ గైడ్ ద స్టూడెంట్స్ టు గెట్ దీస్ ఆపర్చునిటీస్. రైట్. అనేక ప్లేస్మెంట్ అవకాశాలు పొందడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? విద్యార్థులు ఏ ప్రోగ్రామ్ చదివినా కూడా వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే జాబ్ పొందటము, కెరీర్లో నిలదొక్కుకోవటం. అందుకని ఏంటంటే మేము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసేటప్పుడు ఇతనికి జాబ్ రావాలంటే ఏ కోర్సులు చదవాలి అనేటటువంటి నిర్ణయించి ప్రోగ్రాంలో ఉన్నటువంటి కోర్స్ బండిల్ని అలా నిర్ణయిస్తాం. అంటే ప్రోగ్రామ్ని రూపకల్పన చేయటంలోనే శ్రద్ధ తీసుకుంటాము. అంతేకాకుండా వాళ్ళకి వీక్యూఆర్ ట్రైనింగ్ ఇస్తాం. వీక్యూఆర్ అంటే వెర్బల్ క్వాంట్ రీజనింగ్లో ఇంటర్నల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్. అంటే మా దగ్గర ఇంటర్నల్ సిఆర్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు 2 సంవత్సరాల పాటు కంప్లీట్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తారు. అదే కాకుండా ఎక్స్టర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తామంటే మనం ఇచ్చిన ట్రైనింగ్లో ఏమైనా గ్యాప్లు ఉన్నాయన్న ఉద్దేశంతో బయట ఏజెన్సీలు తీసుకొచ్చి మంచి ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఇస్తాము. ఇవ్వటం కాకుండా టెక్నికల్ నాలెడ్జ్లో కూడా సెపరేట్ ట్రైనింగ్ ఇస్తాము. ఇవన్నీ ఇవ్వటంతో పాటు వాళ్ళకి సెక్టరల్ స్పెషలైజేషన్ కూడా ఇస్తున్నాం. 26-27 బ్యాచ్ సెక్టరల్ స్పెషలైజేషన్ అంటే 9 సెక్టర్స్లో వాళ్ళు స్పెషలైజేషన్ పొందవచ్చు. అంటే జనరల్ స్పెషలైజేషన్ ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్తో పాటు వాళ్ళు ఐటీ రంగంలో కానీ, హెల్త్ కేర్ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ వాళ్ళు సెక్టరల్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. అంటే మేము ప్రోగ్రామ్ని చాలా సిస్టమేటిక్గా డిజైన్ చేస్తాము. అంటే ప్లేస్మెంట్ వచ్చే విధంగా డిజైన్ చేస్తాము. దాంతోపాటు ఒక స్పెషలైజేషన్ ఇస్తాము.
దాంతోపాటు ఒక సెక్టరల్ స్పెషలైజేషన్ ఇస్తాము, దాంతోపాటుగా గ్లోబల్ సర్టిఫికేషన్ చేయిస్తాము, వీటితో పాటుగా ఇంటర్నల్ సిఆర్టీ ట్రైనింగ్, ఎక్స్టర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తాము. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఏమంటే డెఫినెట్గా ఆ ప్లేస్మెంట్ ఎక్వైర్ చేసినటువంటి పొటెన్షియల్ని సాధించగలుగుతారు. అంటే దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ అవర్ సక్సెస్. రైట్. ఉద్యోగాల కోసం వెతికే విద్యార్థులు కాకుండా, అంటే యువతను కాకుండా ఉద్యోగాలు సృష్టించే నాయకుల్ని మీరు తీర్చిదిద్దుతున్నారు. సో దీనికి సంబంధించి అంటే బిజినెస్ మేనేజర్స్గా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ ముందుకు వెళ్తుంది. అంటే మున్ముందు ఇంకా ఎలాంటి కొత్త ప్రోగ్రామ్స్ని తీసుకురాబోతున్నారు? సో స్టూడెంట్స్ కోసం ఇంకా ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా ఇప్పటివరకు బీబీఏ ప్రోగ్రాము కేఎల్ యూనివర్సిటీలో సంవత్సరానికి 2 సెమిస్టర్లతో పాటు నడిపేవాళ్ళం మేడం. ఈ సంవత్సరం నుంచి సంవత్సరానికి 3 సెమిస్టర్లు పెడుతున్నాం. అంటే 3 సెమిస్టర్లు అంటే ఏంటంటే 3 సెమిస్టర్లు ఎందుకు పెడుతున్నాం అంటే ఈ 2 సెమిస్టర్లు అవ్వటం వల్ల ఏమంటే ఒక్కో సెమిస్టర్లో స్టూడెంట్కి లోడ్ ఎక్కువ అవటం వల్ల కొన్ని కోర్సుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనమాట. అందుకని ఏంటంటే ట్రైమిస్టర్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ట్రైమిస్టర్ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే ఈ విద్యార్థికి కొంచెం తక్కువ కోర్సులు, అంటే ఏంటంటే 7-8 కోర్సులు ఒకేసారి చదివే బదులు 5 కోర్సులు చదువుతారు. అంటే ట్రైమిస్టర్ సిస్టమ్ని ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే వాళ్ళు కట్టే ఫీజు మాత్రం సంవత్సరానికి సేమ్ ఫీజు కానీ బట్ 3 సెమిస్టర్స్ ఇవ్వబోతున్నాం. అంటే భారతదేశంలోనే ఇలాంటి ట్రైమిస్టర్ సిస్టమ్ని ఆంధ్ర తెలంగాణలో మేమే ఫస్ట్ టైం బీబీఎల్ లెవెల్లో ఇవ్వటం, ట్రైమిస్టర్ ఇవ్వటం అనేది. అంటే ట్రైమిస్టర్ సిస్టమ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ ఏఐ యొక్క గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కోర్సులో కూడా ఏఐ ఇంటిగ్రేషన్ చేస్తున్నాము. ఇంతేకాకుండా కంపల్సరీ ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ ఉండేటట్టుగా చూస్తున్నాము. అంటే వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఇంక్రీజ్ ద వాల్యుయేషన్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే మేమే బెంచ్ మార్క్ని సెట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఫాలో సమ్ అదర్ ఫెలోస్, వీ ఫాలో ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్ విత్ అస్. నేను చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా వార్టన్ బిజినెస్ స్కూలు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వీళ్ళన్నిటినీ బెంచ్ మార్కులుగా తీసుకొని మేము మా కరికులం డిజైన్ చేయటం కానీ మా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేయటం కానీ చూస్తాం మేడం. రైట్. ఫైనల్గా ఈ బీబీఏ ఎల్ఎల్బి కోర్సులకి సంబంధించి కోర్సులు తీసుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు? అండ్ అంతేకాకుండా అటు పేరెంట్స్కి కూడా, సో దీనివల్ల ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళని కూడా మనం మోటివేట్ చేయాలి. సో మీ కేఎల్ యూనివర్సిటీ వంతు పరంగా సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే మీ విద్యార్థిని కనుక మీరు ప్లేస్మెంట్ గోల్ అయినా సరే, లేకపోతే మంచి హైయర్ స్టడీస్ గోల్ ఉన్నా సరే ఈ బీబీఏ ప్రోగ్రామ్ కానీ తీసుకుంటే కనుక వాళ్ళ కెరీర్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా బాగున్నాయి. మీరు ప్రజెంట్ స్టూడెంట్స్ని ఎవరిని అడిగినా సరే, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, దే గివ్ గుడ్ ఫీడ్బ్యాక్. అంటే నేను ఎలా చూస్తున్నానంటే చాలామంది వాళ్ళ సిస్టర్స్ని, బ్రదర్స్ని ఇక్కడ బీబీఏ చదివిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేస్తూ ఉంటారు. అంటే ఐ అండర్స్టాండ్ దట్ దే లైక్ అవర్ బీబీఏ ప్రోగ్రామ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ దే ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్. సార్ బీబీఏ ఎల్ఎల్బిలో ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్? అంటే బీబీఏ ఎల్ఎల్బిలో మేము 3 రకాలైనటువంటి స్పెషలైజేషన్స్ ఇస్తున్నాం మేడం. అంటే బిజినెస్ లా, అంటే దాన్ని కార్పొరేట్ లా అంటారు. అదేవిధంగా క్రిమినల్ లా, నెక్స్ట్ 3వది కాన్స్టిట్యూషనల్ లా అనే స్పెషలైజేషన్స్ ఇస్తున్నాము. అంటే యాక్చువల్గా బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ని మేము యాజ్ పర్ బీసీఐ నామ్స్ నడుపుతాం. అంటే బీబీఏ ఎల్ఎల్బికి మాత్రం ఇయర్లీ 2 సెమిస్టర్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే బీసీఐ చెప్పినట్టుగా మనం నడపాలి. అంటే బీసీఐ నామ్స్ ప్రకారం ఏంటంటే ఎన్ని కోర్సులు అయితే లా కోర్సులు ఉంచాలో అన్ని ఉంచుతాము. 20 బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు ఉంటాయి. అందుకని ఏంటంటే వాళ్ళకి 3 రకాలైన స్పెషలైజేషన్స్ మాత్రమే ఇస్తున్నాం. అంటే బిజినెస్ లా ఆర్ కార్పొరేట్ లా, కాన్స్టిట్యూషనల్ లా అండ్ క్రిమినల్ లా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీబీఏ ఎల్ఎల్బి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఫ్యామిలీ లా అని, క్రిమినల్ లా అని, అంటే ఏంటంటే బాగా జీవితానికి దగ్గరగా ఉంది. అంటే వాళ్ళు అంటే సొసైటీకి బాగా ఎలా ఉపయోగపడవచ్చు అనేది ఆ కోర్స్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ చదవటం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ప్రాక్టికల్స్ అవి కూడా ఉంటాయా సార్? ఉంటాయండి. అంటే బీబీఏ ఎల్ఎల్బిలో మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ అని కండక్ట్ చేస్తాం. అంటే మూట్ కోర్ట్ అని ఉంటుంది. మూట్ కోర్ట్ అంటే ఏంటంటే కోర్ట్ లైక్ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే అది ఇట్ విల్ అపియర్ లైక్ సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎలా ఉంటుందో కోర్ట్ హాలు అలానే ఉంటుంది. దాన్ని మూట్ కోర్ట్ అంటాం. మా దగ్గర మంచి హై స్టాండర్డ్ మూట్ కోర్ట్ ఉంది. అక్కడ ఏంటంటే పిల్లలకి రోజు ఏంటంటే
అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. అంటే కోర్టులో సెషన్స్ ఎలా జరుగుతాయి, జడ్జిమెంట్లు ఎలా ఇస్తారు, అంత జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి బాగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే ఇంకా ఏం చెప్తానంటే డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే మంచి పాత ఏంటంటే బీబీఏ ఎల్ఎల్బి. ఎందుకంటే నేనే అబ్జర్వ్ చేశాను. అంటే ఈ దేశంలో క్లర్క్ ఉద్యోగం నుంచి కలెక్టర్ ఉద్యోగం వరకు సాధించాలంటే ఏ డిగ్రీ వాళ్ళైనా అర్హులే. కానీ జడ్జి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ అవ్వాలంటే కంపల్సరీగా లా వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే కాంపిటీషన్ ఎంత తక్కువ ఉందో చూడండి. అంటే ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా రాయొచ్చు. కానీ జడ్జి ఎగ్జామ్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ కానీ రాయాలంటే లా చదివిన వాళ్ళు మాత్రమే రాయగలరు. అంటే చాలా కాంపిటీషన్ తక్కువ అనిపిస్తుంది, నా అభిప్రాయం అదే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బీబీఏ ఎల్ఎల్బి కోర్సులకు సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి, సో వీటి వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.